అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రవ్వ కేసరి చేసి చూపించబోతున్నాను. ఈ శ్రావణ మాసంలో అందరూ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అమ్మవారికి. అలా చాలా ఈజీగా త్వరగా చేసుకునే ప్రసాదం అయితే ఇప్పుడు చూపించబోతున్నానండి. ముందుగా అయితే మనము కేసరి ఎందులో ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాము. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి వేసుకోండి. ఇక్కడ నేను కిస్మిస్ అలాగే జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. చక్కగా వేగిన తర్వాత మనమైతే తీసి పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఒక చిన్న కప్పుతో అయితే రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కప్పుతోనే కొలత కూడా చూపిస్తాను. రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకొని చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం బాగా అలాగే వేయించుకోవాలండి. రవ్వ ఎంత చక్కగా వేయించుకుంటే రుచి కూడా అంత బాగుంటుంది. స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుతూ వేయించుకోవాలండి. ఎక్కడ కూడా రవ్వ మాడకుండా చూసుకోవాలి. ఇలా వేయించుకున్నాను చూడండి. ఇక్కడ వైట్‌గా అయితే కనిపిస్తుంది కదా రవ్వ. వేగిందనమాట. తెల్ల తెల్లగా కనిపిస్తుంది. చక్కగా అయితే వేగిందండి. స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను 3 కప్పుల నీళ్ళైతే వేస్తున్నానండి. 3 కప్పులు మనం యాడ్ చేసేసుకుంటే కరెక్ట్‌గా అయితే రవ్వకు సరిపోతుంది. కొందరైతే లూజ్‌గా కావాలి కేసరి అనేసి అంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఇంకొక కప్ ఎక్కువగా వేసుకుంటే మనకు కేసరి లూజ్‌గా చాలా స్మూత్‌గా అయితే వస్తుంది. ఇక్కడ వాటర్ అయితే 3 కప్పులు నేను వేసేసి ఒకసారి కలుపుకుంటున్నానండి. ఉడుకుతుంది కదా రవ్వ. ఒక 5 నిమిషాల తర్వాత ఉడుకైతే పట్టింది. కొద్దిగా మూత గాలి ఆవిరిపోయేలాగా పెట్టుకొని చక్కగా అయితే రవ్వను ఉడికించుకుందాము. ఆల్మోస్ట్ అయితే నీరు కూడా దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకుంటాము. ఇక్కడైతే నేను షుగర్ వేస్తున్నాను. మీరు షుగర్ ప్లేస్‌లో బెల్లమైనా వేసుకోవచ్చండి. నేను కప్పు రవ్వ తీసుకున్నాను కదా! ఆ కప్పుతో కాస్త తక్కువగా అయితే షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ కూడా వేసుకొని మీడియం హీట్‌లో పెట్టుకోవాలండి. స్టవ్ మీడియంలో గానీ లో ఫ్లేమ్‌లో గానీ పెట్టేసుకొని ఇలాచీ పౌడరు అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చిన్న ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ చక్కగా కలుపుకుంటూ అడుగు అంటకుండా అడుగు మాడకుండా చూసుకుంటూ మనమైతే రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ నెయ్యి కూడా వేశాను. నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కొందరైతే నెయ్యి తర్వాత నెయ్యి ప్లేస్‌లో నూనె కూడా వాడుతూ ఉంటారు. మనము అమ్మవారికి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నెయ్యిని తప్ప నేను నూనెని ఇక్కడ వాడలేదు. కొందరైతే నూనెని, నెయ్యిని 2 కూడా వేసి చేస్తారండి. అలా చేసుకున్నా కూడా మనకు చల్లారిన తర్వాత కూడా గట్టిపడదండి. చాలా స్మూత్‌గా టెక్స్చర్‌తో అయితే ఉంటుంది. రవ్వ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. అందుకే నేను ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఒక 10, 15 నిమిషాల్లోనే మనం కేసరి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకునే రవ్వ కేసరి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చి ఉంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నమస్కారం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.